నా వయసు 21 సంవత్సరాలు. నేను ఒక అమ్మాయితో సెక్స్లో పాల్గొన్నాను. ఆ అమ్మాయి తల్లికి హెచ్ఐవి ఉందట. మరి ఈ అమ్మాయికి ఉందో లేదో నాకు తెలియదు. కండోమ్ లేకుండా సెక్స్లో పాల్గొనవచ్చా? తల్లికి హెచ్ఐవి ఉంది కనుక ఈ అమ్మాయికి హెచ్ఐవి ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు నేనేం చేయాలి? తల్లికి హెచ్ఐవి ఉన్నంత మాత్రాన కూతురు రావాలి లేదండి. ఒకడు వచ్చినా ఎన్ని సంవత్సరాలు అయ్యాక ఆమె ఏ రకం జబ్బు లేకుండా హాయిగా సెక్స్లో పాల్గొనడం ఉండదు, రోగిష్టిగా మారిపోయి ఉంటుంది. ఆడు మందులు వాడకుండా ఉంటే, మందులు వాడుతుంటే వేరే విషయం, మందులు వాడకుండా ఉంటే రోగిష్టి అయిపోయాడు. మందులు వాడితే బాగానే ఉంటారు. మందులు వాడుతుంది అనుకోండి, మందులు వాడుతూ ఆమె చక్కగా హుషారు ఉందంటే ఆవిడకి మన వ్యాధి క్రిములు యాక్టివ్గా ఉండవు. ఒకసారి ఏఆర్టీ మొదలెట్టినట్లయితే, యాంటీ రెట్రోవైరల్ మొదలెట్టినట్లయితే 3 నెలల్లో ఇన్ఫెక్టివిటీ ఉండదు. ఇక రెండో వాళ్ళకి వ్యాధి ఉండదు. వాళ్ళ శరీరంలో హెచ్ఐవి ఉన్నప్పటికీ, ఇంకా వ్యాధి క్రిములు కనబడుతున్నప్పటికీ రెండో వాడికి వ్యాధి సంక్రమించదు. ఆ వ్యాధి క్రిములకి వ్యాధిని కలిగించే శక్తి లేకుండా పోతుంది. అసలు మామూలుగా అయితే 3 వారాల్లోనే అది పోతుంది. 3 నెలలు కూడా కాదు, 3 వారాల్లోనే హెచ్ఐవి వైరస్ లూజెస్ ఇట్స్ ఇన్ఫెక్టివిటీ అంటాం. ఇంకా ఎత్తిటి వాళ్ళని వ్యాధి కలిగించే శక్తి లేకుండా పోతుంది. అంచేత ఒకవేళ ఆవిడకి ఉన్నప్పటికీ అది ఉండదు. అయినప్పటికీ అప్పుడు ఈయన అడిగారు కనుక ఈయన కోసం ఆవిడ తీసుకెళ్ళి ఆవిడ కూడా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి, ఈయనకి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. చేసి చూసి లేకపోతే లేనిట్లు లెక్క. తల్లి కొన్ని మాత్రం కూతురు రావాలని లేదు. ఈ రోజుల్లో అయితే అస్సలు లేదు. ఎందుకంటే తల్లికి ఉంటే తల్లికి మ్యాండేట్ ఏంటంటే ఏ తల్లి అయినా గర్భవతి అయితే, ఏ స్త్రీ అయినా గర్భవతి అయితే తప్పనిసరిగా హెచ్ఐవి టెస్టు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, బీజీఆర్ టెస్టులు చేసి తీరాలి. ఏమైనా ఉంటే వెంటనే మందులు మొదలెట్టాలి. మందులు మొదలెడితే ఆమె నుంచి గర్భ శిశువుకి ఆ వ్యాధి క్రిములు సంక్రమించవు. అంచేత ఆ ప్రశ్నే లేదు ఈ రోజుల్లో. 0 తల్లికి హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆమె హెచ్ఐవి మందులు వాడడం పడితే బెటర్. ఆడకుండా ఉండడం అనే ప్రశ్న లేదండి అసలు. ఇక డాక్టర్ దగ్గర కాకుండా ఇంట్లోనే ఒక డెలివరీ అయిపోయేవాళ్ళు ఎక్కడైనా రేర్గా ఉంటే అలాంటి వాళ్ళ కేసులు ఏమైనా ఎక్సెప్షన్ ఉండాల్సింది తప్ప, మామూలు వాళ్ళల్లో డాక్టర్ గారు చూపించిన వాళ్ళకి ఏ ఒక్కళ్ళు కూడా హెచ్ఐవి వాళ్ళకు ఉండి కూడా బిడ్డకి రావడం అనేది లేదు, ఉండదు. ఎందుకంటే ఆ మందులు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. అదే వీడికి ఆరంగా వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ తల్లికున్న బిడ్డకు వచ్చే ప్రసక్తి లేదు, వచ్చే ప్రసక్తి లేదు. అయినా ఈయన డౌట్ కోసం ఇద్దరు డాక్టర్ వెళ్ళి హెచ్ఐవి టెస్టులు చేయించుకోండి. ఇది ఉండదు 99.9% ఉండదు. ఉంటే మాత్రం మందులు వాడుకోండి, చేసేది ఏమీ లేదు. ఇక ఆయన అలా మాట్లాడే అలా సెక్స్లో పాల్గొన్నందుకు అనుభవించాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.